తండ్రి ప్రేమకి దూరమైన ఒక కొడుకు గాథ. అవసరానికి తప్ప నన్ను భార్యగా ఎప్పుడూ చూడలేదంటున్న ఒక భార్య గాథ. బంధాలను మర్చి అక్రమ సంబంధాలకు మొగ్గు చూపిస్తున్న నా భర్తని ఎలాగైనా మార్చి మా జీవితాన్ని కాపాడండి అని కోరుతున్నారు ఆ తల్లి కొడుకు. చెప్పండమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? మా నాన్నతోని ఇబ్బందులు పడి. ఏమైంది? ఏమి ఇబ్బందులు? ఇబ్బందులు అంటే ఏ రోజు ఒక రోజు చూసుకున్నది లేదు. ఖాళీ ఉన్నాడు అంటే ఉన్నాడు. లేడు అని దేంట్లోనన్నా రాపిద్దాము అని అంటే అమ్మ చెప్తుంది, నాన్న లేకుండా బతకడం కష్టం, పేరు లేకుండా. ఏంటి ఇంట్లో సరుకులు చూడడు, ఇంట్లో చూడడానే ఏం చూడడు. లేడు అని రాయించేసుకుందాం అనుకుంటున్నారా? మరి వదిలేయచ్చు కదా, మీ అబ్బాయికి అసలు నచ్చలేదు మీ ఆయన. ఈయన కోసమే నేను వదిలేయలేదు. అంటే ప్రపంచం గురించి నాన్న కావాలని నువ్వు వద్దు అంటున్నావు, తండ్రి ఉండటం తప్పదని ఆవిడ అంటుంది. మరి ఎలా? బనికిదాని తండ్రి ఉండి ఎందుకు సార్? 3 ఎకరాల పొలం ఇచ్చారు. 3 ఎకరాల పొలం ఇస్తే ఉన్నాయా, ఆర్థికర్పరం అయిపోయినాయా? అది తీసుకెళ్లి ఉంచుకున్నాంకి ఇచ్చారు. మేము ఏది మీ డాడీ వేరేటోళ్ళతోని బండ్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పిళ్ళు. ఫస్ట్ టైం మీ డాడీ క్యారెక్టర్ గురించి ఈ పద్ధతిలో వింటాం ఫస్ట్ టైం నీకు? ఫస్ట్ టైం. కానీ వీళ్ళ ఎఫ్ఐఆర్ 10 years నుంచి నడుస్తుంది. కదా అబ్బాయి సిగ్గుపడట్లేదు, బాధపడట్లేదు, నాన్న అన్న పేరు లేకపోయినా పర్లేదు అన్నట్టు ఆ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు. నువ్వు మాత్రం బలవంతంగా ఆ నాన్న అన్న పేరు నీకు ఉండాలని రుద్దుతున్నావు. ఎంత నరకం చూసుంటాడు చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు. ఆవిడ నువ్వు భర్త అని చెప్తుందంట ఊరంతా. భార్య దగ్గర మనకి సుఖం లేదప్పుడు ఏం చేస్తాం అంటే, ఒక వస్తువును మనం బయట ఎక్కడ కొనాలంటే దానివల్ల మనకి యూజ్ ఉంటేనే మా వస్తువు మనకి పనిచేస్తుంది కదా. ఇప్పుడు ఆవిడ వస్తువా? ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఈవిడ? 10 years మేడం. బాగా ఉపయోగం ఉందా ఆవిడ వల్ల? సపోర్ట్ గా నిలుస్తుంది మేడం. ఎవరు ఏవి సపోర్ట్ అంటే ఏంటయ్యా నాకు తెలియక అడుగుతాను. భర్తకి సుఖం 20,000 ఆవిడకి ఇస్తున్నావు, ఆవిడ నీకు సపోర్ట్ ఏంటి? పడిపోతూ ఉంటే కనుక లేపుతా ఉంటుందా? సుఖం అంటే ఏంటి? భర్త వచ్చినప్పుడు కనీసం ఆమెకి మనకి మంచి చెడు చూడాల్సింది బాధ్యత వరకు ఉంది. కాదయ్యా, నువ్వు ఇంట్లో దొంగతనం చేసుకెళ్ళిపోతావు, డబ్బులు ఇవ్వవు, వాళ్ళని బూతులు తిడతావు, కొడుకును కొడతావు, ఆవిడని కొడతావు, నీకు రెస్పెక్ట్ కావాలా? నీ దగ్గర మామూలుగా ఉంటాడు, తాగి అక్కడికి వెళ్తాడు. అక్కడ లేదన్నాడు సుఖం, నిన్ను ఇమ్మన్నాడా సుఖం? ఎందుకు నువ్వెందుకు ఇవ్వటం? ఆయనకి తోడు కావాలని అన్నాడు, నాకు తోడు కావాలని నేను దగ్గరికి జారదీసిన. భార్యని పిల్లల్ని అయితే వదిలేయమని చెప్పలేదు సార్ నేను. నువ్వు 3 ఎకరాలు ఏదో పొజిషన్ తీసుకున్నావంట, ఎక్కడ ఆ పేపర్లు ఏం చేసుకుంటావు? నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలా? ఆవిడ స్త్రీధనం అది. మేడం నేను కూడా అడగలేదు, అది నాకు తెచ్చి అని నేను అడగలేదు. నా పుట్టినరోజు రోజు నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నానని ఆ పేపర్లు తీసుకొచ్చి ఇచ్చిండు మేడం. ఆ పేపర్లు తీసుకొచ్చి నాకు ఇచ్చేసిండు. మా అమ్మ కొంట్లో బాగాలేకపోతే అది 30 లక్షలకో ఏమో తాకట్టు పెట్టేసిన. ఏంటి బర్త్డేకి ఇచ్చాడా? ఇక్కడికి ఎందుకు వచ్చినాను? మేము మెలిస్తే వచ్చారు. ఒక కేసు వచ్చినప్పుడు ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాంగా. ఎవరతను? ఇంతకు ముందు నీ బైక్ రైడర్. చెప్పు ఎవరు? మా ఆయన మేడం, మా ఆయన మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం సరోజ గారు అండ్ అలాగే వాళ్ళ అబ్బాయి వాళ్ళ సమస్యతో ఇక్కడ వరకు రావడం జరిగింది. సో వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సరోజ గారు రండి. సరోజ గారు మీ అబ్బాయి కదా, పేరు కృష్ణ. కృష్ణ. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తూ ఉంటారు? నేను ఆఫీస్లో పనిచేస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. చెప్పండి అమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? మా నాన్నతోని ఇబ్బందులు పడి. ఏమైంది? ఏమి ఇబ్బందులు? ఇబ్బందులు అంటే ఏ రోజు ఒక రోజు చూసుకున్నది లేదు. ఖాళీ ఉన్నాడు అంటే ఉన్నాడు. లేడు అని దేంట్లోనన్నా రాపిద్దాము అని అంటే అమ్మ చెప్తుంది, నాన్న లేకుండా బతకడం కష్టం, పేరు లేకుండా.
ఏంటి ఇంట్లో సరుకులు చూడడు, ఇంట్లో చూడడానే ఏం చూడడు, లేడు అని రాయించేసుకుందాం అనుకుంటున్నారా? ఏమి చూడనప్పుడు ఎంతమంది, ఎందుకు మీరు ఉండి- ఎంతమంది? ఒక్కడే కొడుక? మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 25. 25 years అయింది మ్యారేజ్ అయ్యి. బాబు ఒక్కడే. ఏం పని చేస్తాడు అతను? అతను ఏం పని ఏం చేయడు. పని చేయడు, ఇంటి అవసరాలు నువ్వు చూసుకోవడం. తీసుకొచ్చే డబ్బులతోటి ఇల్లు నడుస్తుందా? మరి వదిలేయచ్చు కదా, మీ అబ్బాయికి అసలు నచ్చలేదు మీ ఆయన. ఈయన కోసమే నేను వదిలేయలేదు. అంటే ప్రపంచం గురించి, అంటే నాన్న లేడు, ఎలా బతుకుతున్నారు, ఎవరున్నారు, ఎవరు సాగుతున్నారు అంటారు. తాగుతాడమ్మా అతను? తాగుతాడు. అదే పని. డబ్బులు ఎక్కడి మరి తాగడానికి? మేము చేసే మేము డబ్బులలో చేసే డబ్బులకెళ్ళే తీసుకోవడం. ఓ, నేను కష్టపడి తీసుకొచ్చి అందుకే పిల్లోడు అంత వెక్స్ అయిపోయాడు, తండ్రే వద్దమ్మా అన్నట్టు చెప్తున్నాడు. నీ గురించే భర్తను ఉంచుకున్నానని, భర్తను కాపాడుకుంటూ ఉన్నానని ఆవిడ అంటున్నారు. మరి నాన్న కావాలని నువ్వు వద్దు అంటున్నావు, తండ్రి ఉండటం తప్పదని ఆవిడ అంటుంది. మరి ఎలా? బనికిదాని తండ్రి ఉండి ఎందుకు సార్, లేక ఎందుకు? అమ్మ సుఖం కోసం కొడుకేమో తండ్రి వద్దు అంటున్నాడు. కొడుక్కి బాధ్యత తెలియాలి, నాన్న ఉండాలి సొసైటీ కోసం అని అమ్మ బాధపడుతుంది. బాగుంది మీ ఇద్దరు ప్రేమ. అదేదో మరి మీ నాన్నకి చెప్పేస్తే అయిపోయేది కదా, ఇంట్లోంచి వెళ్ళిపో, నువ్వేం చూసుకోవట్లేదు కదా అని అడిగావా? అడిగాము. ఏమంటాడు? అడిగితే ఏం సమాధానం లేదు. నైట్ 12కి వస్తాడు, 1కి వస్తాడు. మీ సొంత ఇల్లా? ఇచ్చేసి చెప్తున్నాడు. కిరాయికి కిరాయికే? ఎప్పుడు ఆన్లోనే ఉంటాడా? ఎప్పుడో ఆన్లైన్ కొట్టడం లాంటిది కూడా? ఫుల్గా కొడతాడు. నిన్ను కూడా కొడతాడమ్మా? అప్పుడప్పుడు కొడతాడు. అప్పుడప్పుడు కొడతాడు. నిన్ను కొడతాడు, తాగుబోతూ దొంగతనాలు చేసుకుపోతాడు, ఇంట్లో నుంచి రూపాయి ఇవ్వడు. ఎందుకు ఆయనతో కలిసి ఉండాలని అనుకుంటున్నావు? కానీ మా అమ్మోళ్ళు అప్పుడు తెలియక పెళ్లి చేశారు. చేసి ఇంకా వాళ్ళు అమ్మ నాన్న కూడా లేరు. కానీ వాళ్ళ కోసమని నేను, ఈయన కోసమని నేను భరించుతున్నా. వాళ్ళు తెలియక చేశారు, కానీ నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు కదా, పిల్లవాడి జీవితం నాశనం. మీ పిల్లోడే వద్దు అంటున్నాడు కదా, అట్లాంటి నాన్న వద్దులేనా అమ్మ, మనకు ఆల్రెడీ రోజు నరకమే చూపిస్తున్నాడు అంటున్నాడు కదా. రేపు సొసైటీలో నాన్న అని పేరు చెప్పుకోవడానికంటూ ఒక పేరు ఉండాలి కదా అని అమ్మ. స్కూల్కి వెళ్ళింది అనుకో, పేరెంట్స్లు వెళ్తారు కదా, ఒక్కడే వెళ్ళిపోతాడు, వాళ్ళ నాన్న రాడు. నాకేమో ఏదో పని చేసుకోకపోతే నేను చదివించుకోలేను కదా. అబ్బాయి సిగ్గుపడట్లేదు, బాధపడట్లేదు, నాన్న అన్న పేరు లేకపోయినా పర్లేదు అన్నట్టు అబ్బాయి ఫీల్ అవుతున్నాడు. నువ్వు మాత్రం బలవంతంగా నాన్న అన్న పేరు నీకు ఉండాలని రుద్దుతున్నావు. ఎంత నరకం చూసుంటాడు చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు. తాగొచ్చేటటువంటి వాతావరణం, హింస వాతావరణం. నన్ను అన్నం వేసుకుంటే అన్నం తొక్కేవాడు. మరి అంత భరిస్తూ ఎందుకమ్మా? చెప్పుకోకూడదు, ఒళ్ళంతా ఈపులంతా దెబ్బలే. బాబా, ఇప్పుడు మీ ఆయన మార్చేయాలి అంటే మేము 25 ఏళ్ల మనిషిని మార్చాలనే ఇక్కడికి వచ్చాను. ఇన్నేళ్ళు మారనోడు ఇప్పుడు మారతాడని ఎలా నేను అనుకుంటున్నావు? ఒక్కదాన్నే కూతుర్ని. 3 ఎకరాల పొలం ఇచ్చారు. 3 ఎకరాల పొలం ఇస్తే ఉన్నాయా, ఆర్థికర్పూరం అయిపోయినాయా? అది తీసుకెళ్లి ఉంచుకున్నామకి ఇచ్చాడు. ఓ, ఈయనకో బంపర్ ఆఫర్ కూడా ఉందా? ఇప్పుడు దానికోసం ఇక్కడికి వచ్చాం మేము. నాయన ఆ బంపరాపదం కనిపెట్టింది కూడా నేనే. నువ్వేనా? నీకు కూడా అదృష్టం కలిగిందా బాబు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.